హాయ్ సోదరా, నా నెల్లబోయే చోటు చిరుతపుళ్ళు ఎలుగుబంట్లు సంచరిస్తున్న భయంకరమైన నల్లమల్ల అడవుల్లో కొలువు తీరున్న శ్రీశైలం మల్లంసం కోవెల. నాతో పాటు మీరు పారండి, అలాగే ఈ వీడియో కూడా చూసండి, చాలా బాగుంటుంది, మీకు చూపిస్తున్నాను. ఈ నల్లమల్ల అడవిలోన రాత్రి 9 అయితే ఈ చెక్ పోస్ట్ దగ్గర ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇదే చెక్ పోస్ట్. ఎందుకంటే రాత్రిపూట ఈ తావులన ఎలుగుబంట్లు చిరుతపుళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అందుకే రాత్రిపూట ప్రయాణించకూడదు ఈ తావుల. మళ్ళీ ఏకోజన 6 గంటలకు మళ్ళీ బయలుదేరవచ్చు శ్రీశైలం మల్లంసం దర్శించుకోవడానికి. అలాగే ఈ నల్లమల్ల అడవి విస్తీర్ణం వచ్చి 430 కిలోమీటర్లు. ఈ అడవి కానుకొని 3 రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే అవతల పక్క ఆంధ్రప్రదేశ్, అవతల తెలంగాణ, అటు పక్కేమో కర్ణాటక. అది అక్కడ అగుపడుతుంది, అదే శ్రీశైలం డ్యాము. ఈ డ్యామ్ వచ్చి 1960లో కట్టడం ప్రారంభించారు. ఇది పూర్తయ్యేసరికి 1981లో ప్రారంభం చేశారు. ఇక్కడితో మన తెలంగాణ రాష్ట్రం ముగింపు. ఈ డ్యామ్ ఎత్తు వచ్చి 476 అడుగులు. అలాగే ఈ కొండ నుండి ఆ కొండకు ఉంది కదా, దీని పొడవు 1576 అడుగులు. అలాగే చూస్తున్నారు కదా, చూసండి. ఈ పక్కన ఇలాగ వెళ్ళిపోతే మనకు పాతాళగంగకి వెళ్ళిపోవచ్చు. మనము నేను స్నానం చేసుకోవడం కోసం ఇటు కిందకి ఇలాగ వెళ్ళిపోతాను అంతే. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే భక్తులందరూ ఇక్కడ నీరు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాతాళగంగలో స్నానాలు చేసుకుంటారు. ఇలా కిందకి వెళ్ళిపోతే చూడండి ఎంత బాగుందో, చుట్టూ చూస్తుంటే చాలా బాగుంది కదా. అందుకే నేను ఇలాగ పాతాళగంగలో స్నానంకి వెళ్తాను ఇక్కడికి. మీరు కూడా చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది చూస్తుంటే చుట్టూ. ఇక్కడే మనం బండి ఆపేసి పాతాళగంగలోకి వెళ్ళిపోదాం స్నానం చేయడానికి. నాతో పాటు వచ్చేయండి. ఏమమ్మా అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే చోటు పేరు పాతాళగంగ. శ్రీశైలానికి దర్శనంకి వెళ్ళే భక్తులందరూ ఈ పాతాళగంగలో స్నానం చేసి శ్రీశైలం దర్శనం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే పాపాలు పోతాని పూర్వకాలం భక్తులు కావండి వస్తున్న నమ్మకం. చూడండి అదిగోండి ఆ కొండ చూడండి, ఎవరో చెక్కినట్టు ఉంది. చుట్టూ చూసేయండి ఎంత బాగుందో ఆ ప్రకృతి చూస్తుంటే. 2 కొండల మధ్యన నీలమైన ఆకాశం చూడండి, ముచ్చటగా ఉంది చూస్తుంటే. ఇది ఈ స్థలాన్ని చూడండి ఎంత బాగుందో. ఆ నీళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి నీళ్ళు చూస్తుంటే. వాళ్ళ అమ్మ ఆలకెత్తారు కదా, ఆలకించేయండి చూడండి కింద కూడా అమ్మ ఎంత నీట్గా ఉన్నాయి నీళ్ళు. ఏమమ్మా చెప్పింది గుర్తుంది కదా, శ్రీశైలం వెళ్ళేటప్పుడు పాతాళగంగలో స్నానం చేయడం మర్చిపోకండి. స్నానం చేస్తే పాపలన్నీ పోతాయి. ఉంటా మరి, శ్రీశైలం టెంపుల్లో కలుద్దాం మరి. బాయ్. నానైతే పాతాళగంగలో స్నానం చేసి బట్టలు వేసుకొని శివయ్య కోసం దర్శనం కోసం వెళ్ళిపోతాను. అలా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ 3 రోజుల జంక్షన్ ఉంటుందమ్మా. 3 తావలు ఇవి చూస్తుంటే. అటు పక్క వచ్చి ఆంధ్రప్రదేశ్, నేను వచ్చే తెలంగాణ మీకు తెలిసిందే కదా, చూపించాను కదా. ఇటు పక్క వెళ్ళిపోయాను అనుకో మన శ్రీశైలం మల్లంసం కోవెలకి వెళ్ళిపోవచ్చు. చూడండి చూస్తున్నారు కదా. అలాగే మీరు ఏమైనా తిని వస్తువులు తెచ్చుకుంటే రోడ్డు పక్కన ఉన్న కోతుల గేటుకి ఎట్టకండి. అలా పెట్టినట్టు అయితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. మనం శ్రీశైలం మల్లంసం కోవెలకి వెళ్ళే తావులోన అక్కడ అగుపడుతుంది కదా, సాక్షి గణపతి కోవెలు కూడా కనిపిస్తుంది. ఆ గణపతిని కూడా మనం దర్శించుకుందాం. నాతో పాటు పారండి, మీకు కూడా చూపించేది నా గణపతి కోవెల్ని. చూసండి చుట్టూ చూసండి ఆ చెట్లు అంతా చాలా బాగుంది. ఈరోజు నేను చూపించబోయే చోటు సాక్షి గణపతి దేవాలయం. శ్రీశైలంకి వెళ్ళే త్రోవలో ఉంది. శ్రీశైలానికి 3 కిలోమీటర్ల ముందు సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది. వెళ్ళిపోదామా సాక్షి గణపతి కోవెల్లోకి దర్శించుకోవడానికి? చూడండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందమ్మా. అదేంటంటే మనము శివయ్యని దర్శించుకున్నాక తప్పనిసరిగా గణపతిని కూడా దర్శించుకోవాలి, లేదంటే మన శ్రీశైలం వచ్చినా రానట్టేనంట. ఎందుకంటే ఈ గణపయ్యే ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి పైన సాక్ష్యం చెప్తారు. అందుకోసమే మనము తప్పనిసరిగా ఈ గణపతిని దర్శించుకోవడం మర్చిపోకండి. చూడండి ఇప్పుడు మీకు గణపతిని కూడా చూపించేస్తాను నేను. చూసండి అక్కడ అవ్వపడతాను రే, ఆయనే బొజ్జు గణపయ్య.
చూస్తున్నారు కదా, చూడండి ఇంకోసారి చూద్దాం. అదే ఆయనే గణపయ్య. దండం పెట్టుకోండి గణపయ్యకి. అదొకటి పారండి. గణపయ్య దర్శనం కూడా జరిగిపోయింది మీకు. అమ్మయ్య, ఆ గణపయ్య దర్శనం కూడా చాలా మంచి జరిగిపోయింది. ఆ గణపయ్య చూడండి, చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారో. సోదరా, ఇక్కడ ఒక విషయం చెప్పనా? కైలాసం నుండి ఆ శివయ్య శ్రీశైలం ఎవరి కోసం వచ్చారు? పూర్వకాలంలో శిలాదులనే మహర్షి ఉండేవారు. ఆయన పరమశివ భక్తుడు. ఆ శివయ్యకి ఆయన చాలా కాలం పాటు సంతానం కలలేదని శిలాది మహర్షి ఆ శివయ్య కోసం తపస్సు చేశారు. కఠినమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి ఆ శివయ్య ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు ఆ శిలాది మహర్షికి. అప్పుడు ఆ శిలాది మహర్షి వచ్చి నాకు 2 కుమారులు కావాలనేసి వరం అడుగుతారు ఆ శివయ్యకి. అప్పుడు ఆ శివయ్య తదాస్తని మాయమైపోతారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ శిలాది మహర్షి పక్కన 2 కుమారులు ఉంటారు. అప్పుడు ఒక కుమారుడు పేరు వచ్చి నంది, ఇంకో కుమారుడు పేరు వచ్చి పర్వతుడు. వీళ్ళిద్దరూ అలా కాలక్రమణ పెరుగుతున్న కొద్దీ ఈ పర్వతులకి ఒక ఆలోచన వస్తుంది. నాకు ఆ శివయ్య దర్శనం కావాలనేసి వాళ్ళ నాన్నగారికి అడుగుతారు శిలాది మహర్షికి. నాన్న నాకు ఆ శివయ్య దర్శనం కావాలి, దానికోసం ఏం చేయాలని అడిగితే అప్పుడు శిలాది మహర్షి అంటారు, ఆయన దర్శనం దొరకడం చాలా కష్టం, ఆ దర్శనం కోసం చాలా సంవత్సరాల పాటు మనం తపస్సు చేయాలంటే సరే నాన్న అని చెప్పేసి పర్వతుడేమో ఇంకా అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇంకా శివ దర్శనం దొరకలేదు. అప్పుడు తర్వాత ఆ శివయ్య ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకోమంటాడు. అప్పుడు ఈ పర్వతుడు నన్ను ఒక పర్వతంగా మార్చేసి అలాగే మీరు సకుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ జీవించాలని వరం అడుగుతాడు. అంతేకాకుండా కైలాసంలో లాగా తన పైన పుణ్య నదులు, పవిత్ర జలాలు, అనేక శిఖరాలు, ఫలాలిచ్చే మొక్కలు, ఔషధ వృక్షాలు, అలాగే పక్షులు, జంతువులు, మనుషులు, ఋషులు నివసించేలా వరం కోరుకుంటారు. ఆయన భక్తి మెచ్చి ఆ శివయ్య పర్వతం పైన జ్యోతిలింగంగా కొలువు తీరారు. చూస్తాను కదా ఈ శ్రీశైలంలోనా చుట్టూ ఈ దుకాణాలు ఇవన్నీ చూసేయండి ఎంత ఉన్నాయి కదా, షాపులు అవన్నీ చూస్తాను కదా. మనము ఇప్పుడు డార్మెంటరీకి వెళ్ళిపోతున్నాము. ఇగో ఇక్కడ కళ్యాణ కట్టక పక్కన వెళ్ళి మనం వెళ్ళిపోవాలి డార్మెంటరీకి. ఇగో ఇక్కడే ఎడమ చేతి వైపు తిరిగేయాలి మనం. ఇక్కడ తిరిగేసి లోపలికి వెళ్ళిపోతే చాలా చవక ఇక్కడ 100 రూపాయలు బెడ్ మాకు మనిషికి వచ్చి. చూస్తాను కదా, మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఆ డార్మెంటరీ మంచాలని. ఇదిగోండి ఇక్కడే తిరిగేసి ఇవంతా డార్మెంటరీయే చూడడానికి. నేను అందుకే ఇక్కడ డార్మెంటరీ చూడండి 100 రూపాయలు మనిషికి వచ్చి. చూస్తాను కదా, నేనుగో ఇలా ముందుకెళ్ళి ఇక్కడ డార్మెంటరీ తీసుకుందాం అనేసి వెళ్తున్నాను. అదొకటి పారండి మీకు లోపల మొత్తం చూపించేదను. ఇక్కడే మనం తిరిగాను కదా, ఇక్కడ ఆపేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఆ మంచాలు బెడ్లు తీసుకోవడానికి డార్మెంటరీ మీకు తెలిసే ఉంది కదా, డార్మెంటరీ అంతే. మనం లోపలికి వెళ్ళి ఇక్కడ మన ఆధార్ కార్డు, డబ్బులు ఇవ్వాలి అంతే, 200 ఇవ్వాలి. 100 రూపాయలు ఉంచుకుంటారు. మనం ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోతామంటే అప్పుడు 100 రూపాయలు ఇచ్చేస్తారు మనకి. ఇందులో మీకు డార్మెంటరీ మొత్తం అన్నీ చూసేయండి. మంచాలు అందరూ ఎంతమంది ఉన్నారో ఆ శివ దర్శనం కోసం వచ్చి భక్తులు అందరూ ఇక్కడ సేద తీర్చుకుంటారు. అదే ఉంటారు పడుకోవడానికి. చాలా బాగుంది చూడండి ఎంతమంది భక్తులు. నేను ఇప్పుడు తీసుకొని స్నానం చేశాను కదా, ఇంకా శివ దర్శనం కోసం వెళ్ళిపోతాను మళ్ళీ కలిసిన కోవిలికి. అదమంటే ఇంకా ముందుకు ఎక్కడికి వచ్చిన కదా ఇక్కడ తిరిగేసి ముందుకు పోతే ఇక్కడ వరకే చూస్తాను కదా. ఇక్కడ ఈ పక్కకి వెళ్ళిన తర్వాత బైక్ ఆపేయాలి. ఇక్కడ నేనైతే ఉచిత దర్శనంగా వెళ్ళాలనుకుంటాను. మిగతా వీటికి 150 రూపాయలు, 300 రూపాయలు ఉన్నాయి. శ్రీ విష్ణు దర్శనం అవన్నీ చూస్తాను కదా, బోర్డులో చూశారు కదా. ఇదే ఉచిత దర్శనం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతాం. లాస్ట్ ఇక్కడికి లోపలికి ఫోన్లో కెమెరాలు అలవలేదు, అందుకోసం ఇక్కడ కెమెరాలు ఇవన్నీ అక్కడ లాకర్లో పెట్టేసి మనం శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈయనేనమ్మా మన శనంగల బసవన్న నందీశ్వరుడు. చూస్తాను కదా ఆ శివలింగం ముందు మన శనగల బసవన్న విగ్రహం అంత బాగుంటుందో చూడడానికి. మీరు కూడా ఎప్పుడైనా చూడండి ఒకసారి, చూడముచ్చటగా ఉంటుంది. ఆ శివయ్యని ఒక్క నిమిషం కళ్ళార్పణ చూస్తే చాలు ఎంతో పుణ్యం చేసుకున్నట్టు. చూడండి అదే శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం. ఓం నమ శివాయ చూస్తాండ్రు కదా, చూసండి. అలాగే
ఈ శివయ్య కోవిల వెనకాతలే ఆ పార్వతీదేవి తల్లి కూడా బ్రహ్మరాంబిక దేవిగా కొలువు తీరు ఉన్నారు ఇక్కడ. ఆ దర్శనం అయిపోయింది. నేను కూడా బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు ముందుకెళ్ళాక మనం ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాం. అది కూడా మీకు చూపించేస్తాను సోదరా. చూస్తాను కదా, నాతో పాటు పారండి. చూడండి, పక్కన అవన్నీ అమ్ముతున్నారు. మజ్జిగలు అవన్నీ అమ్ముతారు. మజ్జిగలు, బొట్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, అక్కడ ఒకపడుతుంది. అదే మన శ్రీశైలం మల్లికార్జున ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకోవడం. లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్ళిపోతాం. ఇదే లడ్డు ప్రసాదం తీసుకున్నది, దేవుడు ప్రసాదం తీసుకున్నది. ఎన్ని కావాలన్నా ఇస్తారు ఇక్కడ లడ్డు ప్రసాదాలు. అలాగే ఇక్కడ రెండు ఒక దగ్గర ఎవరు, ఒక దగ్గర టికెట్ తీసుకొని మనం వేరే దగ్గరికి వెళ్ళి లడ్డు తీసుకోవాలి. చూస్తాను కదా, లడ్డు వచ్చి 15 రూపాయలు, పులిహోర వచ్చి 10 రూపాయలు. ఇక్కడ చూస్తాను కదా, తీసుకుంది రండి. మీకు కూడా దగ్గరికి వెళ్ళి మరీ చూపించేస్తాను నేను అవి. అవును, ఇది లైన్లో నిల్చోవాలి. మనము లైన్లో నిల్చుకొని ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే మరి కొంచెం ముందుకు వెళ్ళిందా లడ్డూలు తీసుకోవాలి మనము. ఒక చూసండి, లడ్డు ప్రసాదాలు. నేను ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాను. అలాగే ఈ లడ్డు ప్రసాదం పక్కనే మనకి అన్నదానం పెడతారు, నిత్య అన్నదానం. ఆ అన్నదానం దేవుడు ప్రసాదం, మనం కూడా భోజనం చేద్దాం. చూస్తున్నారు కదా, దాని పక్కనే ఉంటుందని మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోవద్దు. అన్న ప్రసాదానికి దారి ఇది. నాతో పాటు వచ్చాడు. ఇదే లోపలికి వెళ్ళిపోతే అన్నదానం, శ్రీశైలం అన్నదానం మన ప్రసాదం తినేవచ్చు. చాలా బాగుంటుంది ప్రసాదం. ఎంతమంది వచ్చినా పెడతారు. అది 12 గంటల నుండి మళ్ళీ 3 గంటల వరకే మళ్ళీ భోజనం చేసి మనం ఇంకా మన దర్శనం అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కావాలంటే అక్కడ ఉండి స్టే చేసి చూడవచ్చు. ఏమైనా సరే శ్రీశైలంలో చూడాల్సినవి చూశాను కదమ్మా. అది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలాగే కామెంట్ కూడా పెట్టండి సోదరా, మర్చిపోకండి. మీకు ఇలాంటి ప్లేస్లు చాలా చూపించేస్తాను నీకు నేను. చాలా అంటే చాలా బాగా చూపిస్తాను. చాలా ప్రకృతి అందాలన్నీ మీకు చూపిస్తాను నేను. అలా పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా, ఉంటాను మరి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.